జీఎస్టీ స్లాబులను 2కు తగ్గించడం వల్ల అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. దీనివల్ల ప్రతి ఏటా సుమారు 8,000 కోట్ల రూపాయల పన్ను ఆదా అవుతుందని అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రాంతీయ రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ వాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ జంక్షన్ నుంచి ఆర్ఎన్బి, సంతకాల వంతెన, ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ జంక్షన్ వరకు జరిగింది. మోటార్ సైకిల్ నుంచి కార్లు, వ్యాన్లు, ట్రాక్టర్ల వరకు అన్ని రకాల వాహనాలు ర్యాలీలో పాల్గొన్నాయి. ర్యాలీలో ప్లకార్డులు ప్రదర్శించి జీఎస్టీ 2.0పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీని 4 నుంచి 2 స్లాబులకే కుదించి సుమారు 99% వస్తువులను 5% స్లాబులకు చేర్చడం వల్ల పన్నులు భారీగా తగ్గుతాయని అన్నారు. ముడి సరుకుపై కూడా పన్నులు తగ్గించడం వల్ల ఆయా వస్తువుల ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయని అన్నారు. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభిస్తుందని పేర్కొన్నారు. ఆరోగ్య బీమా, మందుల ధరలు కూడా భారీగా తగ్గుతాయని అన్నారు. తగ్గిన జీఎస్టీ లాభాలు ప్రజలకు తెలియజెప్పేందుకు విజయనగరం జిల్లా అంతటా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, జిల్లా పరిషత్ సిఇఓ సత్యనారాయణ, జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మలా జ్యోతి, ఉప రవాణాధికారి మణికుమార్, ప్రభుత్వ సంగీత కళాశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి, ఆర్టీఓ విమల తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రోగ్రామ్ మనం ర్యాలీ ద్వారా అవేర్నెస్ పెంచడం. కొంచెం చూసుకుంటే మెయిన్గా మనకు అగ్రి ఇంప్లిమెంట్స్ ఇవన్నీ కూడా అంటే ట్రాక్టర్స్ ఇవన్నిటికి మెయిన్గా మనకి ట్యాక్స్ మనకు ఆల్మోస్ట్ 10% దాకా తగ్గిపోయింది. అలాగే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న ట్యాక్స్ స్లాబ్స్ అన్నీ కూడా రెండు స్లాబ్స్ తీసుకొని వచ్చారు. 5, 18. సో మొత్తం ముందున్న 4 స్లాబ్స్ నుంచి 5, 18 తీసుకొని వచ్చారు. అలాగే అత్యవసరమైన డ్రగ్స్కి కానీ లేకుంటే ఆల్ మెడిసిన్స్కి అత్యవసరమైన డ్రగ్స్ 0 చేశారు. ఆల్ మెడిసిన్స్కి 5% చేశారు. అలాగే మెజారిటీ ఆఫ్ ఏదైతే మనం కన్జ్యూమబుల్స్ ఉన్నాయో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ చేసేది అన్నీ కూడా మనకి అవన్నీ కూడా 99% 5% చేశారు. ఇంకో 90% వరకు 18% చేశారు.